అంటే లెట్ మీ స్టార్ట్. సో ప్రైమరీగా మనకు ఆన్ ప్రైమ్ సర్వర్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ ఆన్ ప్రైమ్ సర్వర్? మీకు ఈ పాయింట్ చాలాసార్లు చెప్పాను. వాట్ ఈజ్ ఆన్ ప్రైమ్ సర్వర్? ఫిజికల్ సర్వర్స్. ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటే మనకు మేజర్గా ఫిజికల్ సర్వర్స్, స్టాండ్ అలోన్ సర్వర్స్ అంటారు. ఓకే, అవును. ఆన్ ప్రైమ్ సర్వర్స్ తర్వాత వీఆర్ యూజింగ్ ద వర్చువల్ సర్వర్స్. వర్చువల్ సర్వర్స్ అనేవి ఇచ్చేస్తున్నాము. సో ఈ వర్చువల్ సర్వర్స్ తర్వాత వీఆర్ యూజింగ్ క్లౌడ్ ద సర్వర్స్. కాన్సెప్ట్ కాల్ క్లౌడ్ Cloud సర్వర్స్. server. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? సే మీకు ప్రైమరీగా ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తుంది. సో వెన్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ మీకు పీపుల్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్, మీ రెండో క్వశ్చన్ కానీ లేకపోతే మూడో క్వశ్చన్ కానీ కంపల్సరీగా హీ విల్ ఆస్క్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అడుగుతాడు. మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయిపోగానే సెకండ్ క్వశ్చన్ కానీ థర్డ్ క్వశ్చన్ కానీ కంపల్సరీ వచ్చే మేక్ షూర్ పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే మనము ఒక రఫ్గా ఈ క్వశ్చన్ అనేది ఇగ్నోర్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ అంటే మీ కంపెనీ అనేది ఏ రకంగా యూజ్ చేస్తుంది, మీరు ఏ రకంగా వర్క్ చేస్తున్నారో దీనిలో మీకు ఉన్న డూస్ అండ్ డోన్స్ అనేది ప్రైమరీగా ఈ ఒక్క క్వశ్చన్ ద్వారా తెలిసిపోతుంది. సో వెన్ ఎవర్ ద పర్సన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ నీడ్ టు బి మేక్ షూర్ అలైన్ దట్. సో ఎప్పుడు కూడా 10,000 సర్వర్స్ లేకపోతే 5,000 కంటే తక్కువ చెప్పకండి. ఎందుకంటే పర్సన్స్ విల్ థింక్ ఆఫ్ దట్ మీరు వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ చాలా స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ద సేమ్ క్వశ్చన్ ఆస్క్డ్ ఫ్రమ్ ద యూజర్, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? వాట్ ఈజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో బేసిక్గా ఈ క్వశ్చన్కి మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలంటే ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మై కంపెనీ ఇస్ దట్ ఓకే వీ హ్యావ్ లైక్ ఏ ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ అనగానే ద ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, ఫిజికల్ సర్వర్స్ అంటే ఏవి అంటాడు. వి హ్యావ్ సిస్కో, హెచ్పి బ్లేడ్ సర్వర్స్, ఇలాంటి కొన్ని సర్వర్స్ ఉన్నాయన్నమాట. అవి టర్మినాలజీ కోసమన్నా మనము ఆ పేరు నేర్చుకోవాలి. వీ హ్యావ్ ఫిజికల్ సర్వర్స్ అప్రాక్సిమేట్లీ సమ్ 5,000 ప్లస్ ప్రొడక్షన్ అండ్ లేకపోతే డిఆర్ సర్వర్స్. అండ్ we do have what VM servers. VM servers, okay, some 10,000 plus. It is consisting of okay prod, DR and test environment. There is some of the clients majorly they are using the cloud environment also. We have AWS and Azure environment. ఈ రకంగా మనము ప్రైమరీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉంటాం. అంటే సో ఎనీ మినిమం 2 కాంబినేషన్ ఈజ్ అ మ్యాండటరీ. ఈ మూడిట్లో 2 కాంబినేషన్ కంపల్సరీ ఉండాలి. ఒకటి ఆన్ ప్రేమ్ సర్వర్స్ కానీ విఎం సర్వర్స్ కానీ లేకపోతే ఆన్ ప్రేమ్ సర్వర్స్ కానీ క్లౌడ్ సర్వర్స్ కానీ ఎనీ వన్ ఆఫ్ ద కాంబినేషన్ ఈజ్ అ ప్రైమర్లీ వీ నీడ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఏదో ఒక ఎన్విరాన్మెంట్తో ఏ ఎన్విరాన్మెంటు ఏ కంపెనీ కూడా నడపదు, అది మాత్రమే ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని సర్వర్స్ అన్నప్పుడు కూడా మీరు మేక్ షూర్ దట్ యూ మేక్ ఎ యూజ్ ఆఫ్ దట్ మినిమం 5,000 10,000 ఇలాగా ప్లస్ అనే ఒక నంబర్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఓకే 100లో ఎప్పుడు చెప్పకండి, 1000 లోపల అసలు 2,000 3,000 లోపల చెప్పకండి. స్టార్ట్ విత్ 5,000. ఎందుకంటే తక్కువ చెప్పినప్పుడు మీరు వర్క్ చేసేది స్మాల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మీ వర్క్ పోర్షన్ కూడా తక్కువ ఉంటుంది, మీ లోడ్ ఆఫ్ యావరేజ్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి పర్సన్స్ డిసైడ్ అవుతారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత పీపుల్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద థింగ్. సో కమింగ్ టు ద అవర్ టాపిక్ మేజర్లీ మనం ఆన్ ప్రిమ్ సర్వర్స్, వర్చువల్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్ 3 టైప్స్ ఆఫ్ ద కేటగిరీస్ అనేవి మనకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆన్ ప్రిమ్ సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ క్లౌడ్స్, నథింగ్ బట్ స్టాండ్ అలోన్ సర్వర్స్. బేసిక్గా ఒక ప్లేస్లో ఎగ్జిస్టింగ్గా ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి. వర్చువల్ సర్వర్స్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ వీఆర్ యూజింగ్ ద ఆన్ క్రియేట్. మీకు VMware టాపిక్ చెప్పినప్పుడు
చేస్తున్నాడు. సో మీకు వాట్ ఈస్ దట్? సో వర్చువల్ సర్వర్స్ అనేవి మీ ఫిజికల్ సర్వర్ మీద క్రియేట్ చేసి వీఆర్ యూజింగ్ ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఐఓ ఆపరేషన్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఐఓ ఆపరేషన్స్ అనేవి మనము యూజ్ చేయొచ్చు వర్చువల్ సర్వర్స్ మీద. బట్ there is a one kind of the conflict we are having, nothing but downtime. What is a downtime? Downtime అంటే ఏంటి నాగూర్? What is the downtime? సో డౌన్ టైమ్ మీన్స్ అప్లికేషన్ సర్వర్ సర్వీస్ అనేది అవైలబుల్గా లేనప్పుడు Mhm. యూజర్స్ బిజినెస్ ఆపరేషన్స్ వచ్చేసి అదే కదా. Mhm. డౌన్ టైమ్ అని ఏమంటాము శశాంక్? డౌన్ సో టైమ్ ఇంగ్లీష్లో అంటే ఏంటి? చెప్పమంటారా సార్? ఏదైనా పర్వాలేదు. సో డౌన్ టైమ్ మీన్స్ అప్లికేషన్ ఆర్ సర్వర్ ఆర్ సర్వీసెస్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద యూజర్స్ ఆర్ బిజినెస్ ఆపరేషన్స్ Mhm. Okay. ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. Okay. So downtime can be categorized into planned downtime or situation based downtime. ప్లానెడ్ డౌన్ టైం అంటే ఏంటి? మనం ఒక ప్లాన్ చేసి ఒక బాంబు పేల్చినట్టు, అంతేనా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక టైం బాంబ్ లాగా. సో సిచ్యువేషన్ బేస్డ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సడన్గా ప్రొడక్షన్ డౌన్ అయిపోయింది డ్యూ టు ద సమ్ ఆఫ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఆర్ సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్. అప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ విత్ ఏ సిచ్యువేషన్ బేస్డ్ డౌన్ టైం. యూ గాట్ అ పాయింట్, రైట్? ప్లాన్ డౌన్ టైం అన్నా కావచ్చు, సిచ్యువేషన్ బేస్డ్ డౌన్ టైం అన్నా కావచ్చు, ఏ డౌన్ టైం అన్నా కూడా ఉంటుంది. ఓకే. సో VMware ఎన్విరాన్మెంట్లో వై ద డౌన్ టైం అనేది మనం జీరో చేయలేము, అప్ టైం అనేది ఎప్పుడు కూడా ఉండాలి అంటే, సి ద కంపెనీస్ ఆర్ స్పెండింగ్ ద ల్యాక్స్ అండ్ క్రోర్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ద అమౌంట్, ఓకే, మీ ఎన్విరాన్మెంట్ అప్ ఉండడానికి, అంటే డౌన్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఎంతో అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. దాని ప్రాసెస్లోనే మీకు ఆన్ ప్రేమ్ నుంచి VMwareకి వచ్చారు. VMwareతో పాటు ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ అని యూజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద మేజర్లీ ద క్లౌడ్ సర్వీసెస్ ఫోకస్డ్ ఆన్? క్లౌడ్ సర్వీసెస్లో మనం ఏ రకంగా మనం దీన్ని సెగ్రిగేషన్ చేస్తాము? మీకు డిఆర్ ఎన్విరాన్మెంట్ అంటే VMware ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి వీఆర్ హ్యావింగ్ ద డిఆర్ సెటప్. ఎవరికన్నా డిఆర్ అంటే ఐడియా ఉందా మిత్ర గారు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ డిఆర్? డిజాస్టర్ రికవరీ. టీసీ ఓకే. మన నార్మల్ సర్వర్, మన ఒరిజినల్ సర్వర్ కి బ్యాకప్ సర్వర్ లాగా ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి మిర్రర్ ఆఫ్ ద మెయిన్ సర్వర్. షూర్. సో మీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్కి ప్యారలల్గా ఒక డిఆర్ సెటప్ అనేది మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనకు వర్షం వచ్చింది. లెట్ ఇట్ బి మీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్ హైదరాబాద్లో ఉంది. ఓకే. సో డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ మీ హైదరాబాద్ ఆఫీస్ మునిగిపోయింది అనుకోండి. ఆటోమేటిక్గా మీరు అక్కడ ఉన్న సర్వర్స్ అన్నీ కూడా ఏమవుతాయి? ఇట్ ఇస్ నాన్ ఫంక్షనింగ్, అంతేనా? సో అది మొత్తం ఓవర్కమ్ చేసి మీకు క్లియర్ చేయడానికి అట్లీస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్కో లేకపోతే అక్కడ ఉన్న పీపుల్కో మినిమం ఒక 2 days అనేది కావాలి. సో ఈ 2 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు హెచ్డిఎఫ్సి క్లయింట్కి ఏం చెప్తారు? బాస్, హైదరాబాద్లో ఇట్లా వర్షం వచ్చింది, ప్రొడక్షన్ అంటే సర్వర్ డౌన్ అయిపోయి మాకు 2 రోజులు కావాలి, 2 రోజుల తర్వాత మీ సైట్ అనేది అప్ చేస్తామని చెప్తారా మీరు? చెప్తే ఒప్పుకుంటాడా? అంటే 2 రోజులు మీ వెబ్సైట్ అనేది డౌన్లో ఉంటుంది. ఈజ్ ఇట్ అగ్రేబుల్, యాక్సెప్టబుల్? సో బీయింగ్ ఎండ్ యూజర్ మీరు ఒప్పుకోరు కదా. సో బీయింగ్ ఎండ్ యూజర్ మీరు ఒప్పుకోరు, రైట్? సో దానికోసమే కంపెనీస్ ఏం చేస్తుంటాయి? హైదరాబాద్ ఎన్విరాన్మెంట్లో లెట్ ఇట్ బి చెన్నైలో ఇంకో ఆఫీస్ ఉంది. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాయి? అక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ అన్నిటిని, చెన్నైలో మన డిఆర్ ఆఫీస్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, మీ సర్వర్స్ని మీరు యాక్సెస్ చేయగలరు, మీరు మేనేజ్ చేయగలరు, గో అండ్ వర్క్ ఓవర్ దేర్ అని చెప్తారు. మీకు చాలాసార్లు కరోనా టైంలోనూ ఏదన్నా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్లో కానీ కొలీగ్స్లో కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్లో. చాలామంది ఎప్పుడైనా గమనించారా మీరు? ఎప్పుడన్నా ఐ వర్క్డ్, నేను చెన్నైలో ఉన్నప్పుడు వరదల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి హైదరాబాద్కి వచ్చి వర్క్ చేశారు, హైదరాబాద్ వెరీజన్కి వచ్చి వర్క్ చేశారు. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే
వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్ అంటే మీ దగ్గర ఒక 300 సర్వర్లు ఉన్నాయనుకోండి. ఈ 300 సర్వర్లకి ప్యారలల్గా ఇంకో 300 సర్వర్లు మీరు మేనేజ్ చేయాలా? సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే కాస్ట్. కాస్ట్ ఈజ్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అంతేనా? అంటే మీరు 600 సర్వర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రీజన్ ఉంది. ఈ 600 సర్వర్లు మెయింటైన్ చేస్తున్నా కూడా ఈ డిఆర్ సెటప్లో మెయింటైన్ చేయడంతో పాటు డిఆర్ సెటప్లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా 99% మాత్రమే మనము డౌన్ టైంని అవాయిడ్ చేయగలం. ఆ 1%ని మనం చేయలేకపోతున్నాం. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ వీ నీడ్ టు రీబూట్ ద ఎన్విరాన్మెంట్. అండ్ ద సెకండరీ థింగ్ ఈస్ దట్ విఎం ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్లా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీకు ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత పెద్దది అయిపోయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే లెట్ ఇట్ బి యూ స్టార్ట్ ద సంథింగ్ జొమాటో కానీ లేకపోతే ఒక ఆన్లైన్ షాపింగ్ అనేది మీరు స్టార్ట్ చేశారు. యువర్ ప్రైమరీ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బేసిక్ ఫండమెంటల్ ఉంటే చాలు. అంటే ఏంటి, మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఒక లెట్ ఇట్ బి ఒక చిన్న ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఓకే, ఒక 100 మంది గెస్ట్ అనేవాళ్ళు వస్తున్నారు. సో 100 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, మీకు కావాల్సిన ఫంక్షన్ని 100% మీరు ఎంజాయబుల్గా కంప్లీట్ చేయడం అనేది సెకండ్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్ బ్యాక్ వరకు మీరు ఏం చేసేవాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ బంధువులు కానీ లేకపోతే సమ్ సెట్ ఆఫ్ ద పీపుల్ గ్రూప్ టుగెదర్ వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు. దట్స్ అ వెల్ అండ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైపోయింది, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఉండడం వల్ల లేకపోతే పీపుల్ అంత టైం లేకపోవడం వల్ల ఎవరు ప్రిపేర్ చేయట్లేదు. అంటే చాలా రేర్ ఇన్ సిచ్యువేషన్ అయిపోయింది. ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఏం చేస్తున్నారు, దే వాంట్ టు స్పెండ్ ద 100% ఆన్ ఫంక్షన్. అంటే ఒక మ్యారేజ్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ కానీ దే వాంట్ టు స్పెండ్ ద 100% ఫోకస్ ఆన్ ద ఈవెంట్, నాట్ ఆన్ ద ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్ అండ్ ఆల్. ఫుడ్ ఐటమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన గెస్ట్లకు మనం ఫుడ్ ఇవ్వటం ఇంపార్టెంట్, కానీ మనం అన్నెసరీగా టైం అనేది స్పెండ్ చేయకూడదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే మీ దగ్గర సర్వర్ ఉందా, లైసెన్స్ ఉందా, లేకపోతే ఇది ఉందా అది ఉందా అని చెప్పి మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటే మీ బిజినెస్ మీరు ఎక్స్పాండ్ ఎప్పుడు చేసుకోగలరు? నిజమా కదా? మీరు ఎప్పుడు ఆలోచించాల్సిండేది ఏంటి, నా బిజినెస్ నేను ఎంత బెటర్గా తక్కువ చేయగలను, ఎంత తక్కువ కాస్ట్లో యూజర్కి ఇవ్వగలను, కొత్త కస్టమర్ని నేను ఎలా తెచ్చుకోగలను. ఇదే కదా మీకు కావాల్సిన ప్రైమరీ ఫోకస్. దీని మీద మీరు టైం స్పెండ్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ టైం పెట్టడం వల్ల యూ విల్ బీ into the pushing into the some pressure environment. సో అందుకోసమనే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, ఇట్స్ అ వర్చువలైజ్డ్. అంటే మీకు కావలసిన సర్వర్స్ కానీ మీకు కావలసిన ఎన్విరాన్మెంట్ కానీ డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే హ్యాండిల్ చేయొచ్చు, ఆన్లైన్ బేస్. సో అండ్ మొబైల్లో కూడా హ్యాండిల్ చేయొచ్చు. మీకు ల్యాప్టాపే ఉండాలి డెస్క్టాపే ఉండాలని కాదు, మొబైల్లో కూడా హ్యాండిల్ చేయొచ్చు. మీన్స్ మొబిలిటీ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. మొబిలిటీ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. అండ్ సెక్యూరిటీ, ట్రస్ట్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో దానిలోనే మీకు వచ్చినవే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఇవన్నీ. దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్కి సంబంధించిన ఒక ఎన్విరాన్మెంట్. సో దీనిలో మనకు లాస్, పాస్, సాస్ ఈ 3 టర్మినాలజీలు ఉంటాయి. సో మిత్ర గారు ఇప్పుడు చెప్తున్నారు ఈ మూడిటి గురించి. చెప్పండి. మొన్న ఏంటో చెప్పాను కదా వీటి గురించి నేను. లాస్ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి, సాస్ అంటే ఏంటి? సారీ, నాట్ లాస్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఐ. LAS is a structure of as a services. అంటే లైక్ గివ్ ద వర్చువల్ మిషన్స్, స్టోరేజ్, నెట్వర్క్ అలా. పాస్ అంటే క్లౌడ్ ప్రొవైడ్ మేనేజ్ అంటే అంటే
గూగుల్ యాప్ ఇంజన్స్ అవి మేనేజ్ అప్లికేషన్ ని మేనేజ్ చేస్తుంది సార్ డౌన్ టైమ్ అట్లా మిడిల్ వేర్ లో. మ్మ్. అంటే సాస్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్ సార్. సడన్ గా గుర్తు రావట్లేదు. ఓకే. అంటే జీమెయిల్, జూమ్ అలా ఉంటాయి కదా సార్ అంటే మనకు ఎగ్జాంపుల్. కావాల్సిన సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫర్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ మనము ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏమి అంటే మనకు మన బిజినెస్లో ప్రైమరీగా కొన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. ఇప్పుడు మీరు బయట చూస్తే మీరు బుక్ మై షో అనే యాప్ చూస్తారా మీరు, లేకపోతే ఫోన్పే అనే యాప్ చూస్తారు. ఓకే. ఫోన్ పే. ఫోన్పే కానీ బుక్ మై షో కానీ ఏవన్నా యాప్ బేస్డ్, ఐఆర్సిటిసి కానీ వీళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా? వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు. వాళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? నా ఇన్ఫ్రాస్ట్రక్చరు అందరూ కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరేం చేయాలంటే దానికి సంబంధించిన సర్వర్సు సర్వీసెస్ మీరు నాకు హెల్ప్ అవుట్ చేయాలి. ఇది ప్రైమరీ రిక్వైర్మెంట్. అంటే ఇక్కడ మనకు బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సో ఇక్కడ ప్రైమరీ దగ్గరికి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ద పీపుల్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఎంటైర్ సర్వర్లు కావాలి అని అడుగుతారు నాకు. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ తీసుకున్నారు, ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి. ఎస్బీఐ బ్యాంక్ కూడా ఏం చెప్తాడు, నాకు అన్నీ కూడా నాకు కంపల్సరీ సర్వర్లు కావాలండి, మా సర్వర్లు మాకే కావాలి, మాకు మాత్రమే అలొకేట్ అయి ఉండాలి, అండ్ వాటికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ మేమే చూసుకుంటాము, మీరు దానికి కావాల్సిన సపోర్ట్ మాత్రమే చేయండి, అంటే సర్వర్లు అప్ ఉండేలాగా అప్లికేషన్ రన్ అయ్యేలాగా. సో దీన్ని వీఆర్ కాలింగ్ యాజ్ ఐఏఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అర్థమైందా? ఓకే. సో ప్యాస్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా సాఫ్ట్వేర్ మాత్రం రన్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీకంటూ ఒక యూనివర్సిటీయో మీకు ఒక కాలేజీయో ఉంది మీ ఊర్లో. ఓకే. లేదంటే మీ దగ్గర ఒక చిన్న ఒక ఒక ట్యూషన్ సెంటర్ ఉంది మీ మీ ఊర్లో. మీరేం చేశారు, యూ వాంట్ టు గో విత్ డిజిటలైజేషన్. అంటే ఏంటి, మీరు ప్రతి ఒక్కరికి మీ ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకు నేను ఇట్లా ట్యూషన్ చెప్తున్నానని కాకుండా మీరేం చేశారు, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ మెంబర్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నానండి, అంటే ఈ సబ్జెక్ట్లో ఇస్తున్నాను, ఇంత కాస్ట్ అని సంథింగ్ మీకు కావాల్సిన పోర్ట్ఫోలియో అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. ఓకే. ఈ పోర్ట్ఫోలియో అనేది మీరు క్రియేట్ చేసుకొని మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు సర్వర్లు ఇవన్నీ మీకు కావాలా? నాకు సర్వర్లు అవేం వద్దండి, నాకు కావాల్సింది ఏంటి, నా వెబ్సైట్ అప్ అయి ఉండడము, అండ్ నేను ఎవరికన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సుమిత్ర గారు నేను అడిగితే, సుమిత్ర గారు ఈ వెబ్సైట్ చూడండి, దీనిలో మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాల్ చేయండి అని చెప్తాను. అంటే దానిలో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ సబ్జెక్టులు చెప్తున్నానో, ఎన్ని గంటలు చెప్తున్నానో, ఎంత ఫీజు తీసుకుంటున్నానో ఏంటి అనేది దానిలో డీటెయిల్స్ ఉంటాయి. అంతేనా? అంటే యు వాంట్ టు గో విత్ డిజిటలైజేషన్, అంటే ఒక పర్సనల్ కనెక్టివిటీకి మీరు వెళ్తున్నారు. ఇక్కడ నాకు సర్వర్లు అవసరం లేదు, భయంకరమైన ఒక సెటప్లు అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ విత్ ప్లాట్ఫామ్, అంటే నాకు ప్లాట్ఫామ్ ఒకటి ఇస్తే చాలు. ఓకే. నా సర్వీసెస్ నేను రన్ చేసుకుంటాను. అవే మీరు చూస్తున్న గోడాడీ. ఓకే. మీరు చూస్తున్న గోడాడీ ఇవన్నీ కూడా అలాంటివే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుంటే ఇది నా వెబ్సైట్. ఓకే. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ నేను బిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ పర్టికులర్ వెబ్సైట్లో నాకు కావాల్సిన కోర్సెస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా నేను ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ నేను నా ఫ్రెండ్కి కానీ నా స్టూడెంట్స్కి కానీ నేను షేర్ చేసినప్పుడు నేనేం చెప్తాను, ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవి ఉన్నాయి. సో ఇది నేనేం చేయాలి, గ్లోబల్గా అప్డేట్ చేయాలంటే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. అందుకే నేను ఒక డొమైన్ అనేది తీసుకుంటాను. మీకు ఎప్పుడైనా గోడాడీ ఇవన్నీ ఐడియా ఉందా? వాట్ ఈస్ ద గోడాడీ? గోడాడీ హోస్టింగ్ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఏంటివి? ఎనీ ఐడియా? నాకు తెలియదు సార్. సో మీ వెబ్సైట్ని మీరు అప్డేట్ చేయాలంటే ఆ వెబ్సైట్ గ్లోబల్గా అవైలబుల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేమ్ సేక్ లైక్ సుమిత్ర ఫుడ్స్ అనేది ఒకటి
నేను ఒక వెబ్సైట్ చెప్పాను అనుకోండి, ఆల్రెడీ ఆ పేరుతో వేరే వెబ్సైట్ కూడా ఉండొచ్చు కదా. లేక gmail.com అనే ఒక వెబ్సైట్ ఉంది. నేను gmail.com అని పెట్టాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ పేరుతో వేరే వెబ్సైట్ కూడా ఉండొచ్చు కదా. అందుకోసమనే యూనిక్ నంబర్స్ అని మనకు గోడాడీలో దొరుకుతాయి, గోడాడీ హోస్టింగ్ వెబ్సైట్లో. అలాగా ప్లాట్ఫామ్ సర్వీస్ ఇచ్చేదే మనకు ప్యాస్. SaaS అంటే ఏంటి? మీరు వాడుతున్న డాక్యుమెంట్స్ అంటే నాకు సంబంధించిన నా దగ్గర డేటా ఉంది, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. నా సాఫ్ట్వేర్ రన్ చేస్తే చాలు. అంటే మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ కానీ, యాప్స్ కానీ, లేకపోతే మీరు యూజ్ చేస్తున్న గూగుల్ డ్రైవ్స్ కానీ, ఇవన్నీ దాని కిందనే వస్తాయి. హోప్ ఇట్స్ క్లియర్. శశాంక్, అర్థమైందా? అర్థమైనట్టే ఉందా? ఇది ఒకసారి గోతులు చేయాలి. సుమిత్ర, అర్థమైందా? సార్ చెప్పండి సార్. అర్థమైందా? ఏం సార్? నాకు నీకు అర్థమైందా లేకపోతే గాల్లో దీపమా? లేదు సార్, అర్థమైంది. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. ఇది క్లౌడ్ యొక్క నేచర్ ఆఫ్ వర్క్. మీకు యునిక్స్ చెప్పినప్పుడు యునిక్స్ ఫండమెంటల్స్ ఎలాగో ఏ క్లౌడ్ వచ్చినా కంపల్సరీ ఈ 3 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అర్థమైందా? అంటే మీరు ఎప్పుడైనా ఒక ఇంటికి రెంట్కి వెళ్ళినప్పుడు మీ ఓనర్ రూల్స్ చెప్తాడు కదా, ఎవరన్నారా అని, కానీ ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి అని. ఆ రకంగా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఈ 3 కూడా మీ క్లౌడ్ అనేది సపోర్ట్ చేయాలి. దీన్నే క్లౌడ్ ఫండమెంటల్స్ లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ అంటారు. ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఓకే, మీరు L1 మీ రెజ్యూమ్లో L1 L2 మీరు పెట్టినప్పుడు ఫస్ట్ మీ యొక్క నాలెడ్జ్, ఇప్పుడు మీకు లైనక్స్లో బూటింగ్ ప్రాసెస్ ఎలాగో మీకు క్లౌడ్లో ఈ క్వశ్చన్ అలాగా, ఈ క్వశ్చన్ బట్టే మీకు తెలిసిపోతుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందా అని. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని మామూలుగా మనం భయంకరంగా కాకుండా నార్మల్గా చూసుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న ఫంక్షన్కి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ద పర్సన్స్ ఉంటారు. ఓకే, ఒకరు వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, కానీ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ గిన్నెలు పెద్ద పెద్దవి అన్నీ కూడా, షామియానా అన్నీ కూడా రెంట్కి తెచ్చుకుంటారు. దట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవడము, నాకు కావాల్సిన మాత్రమే నేను తెచ్చుకోవడం. అంటే లెక్క షామియానా కొన్ని ఏవో, లేకపోతే నువ్వే ఫుడ్ అన్నా ప్రిపేర్ చేసి నాకన్నా తీసుకురా, ఈ రకంగా చెప్పడం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? నా అప్లికేషన్ నా పర్టికులర్ థింగ్ రన్ అవ్వడానికి నువ్వు నాకు సపోర్ట్ చేయి, అంటే సమ్ సపోర్టింగ్ పర్సన్స్ని తెచ్చుకోవడం. ఈ రకంగా మీన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ నీడ్ని బట్టి మీరు ఆ అప్లికేషన్స్ అనేవి మూవ్ ఆన్ అనే అవుతారు. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ సర్వీస్ బేస్డ్. సో ఇది ఒక్కసారి గోతురు చేయండి. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎన్విరాన్మెంట్లోకి వచ్చేటప్పటికి వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేవి జనరల్గా చూస్తుంటారు. ఒకటి ప్రైవేట్ క్లౌడ్, ఒకటి పబ్లిక్ క్లౌడ్, ఇంకోటి హైబ్రిడ్ క్లౌడ్. సో ప్రైవేట్ అనేది ఆబ్వియస్లీ మీ ఇంటర్నల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ ఎంప్లాయీ కాకపోయినా కూడా లెట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎంప్లాయీ అనుకోండి. మీరు హెచ్డిఎఫ్సిలో మీకు అకౌంట్ ఉంది, యూ హ్యావ్ ఈ ఇంటర్నెట్ బ్యాంక్. మీరు ఇంటర్నెట్ బ్యాంక్లో లాగిన్ అయిన తర్వాత మీకు లోపల వచ్చే ఆ పేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. అది ఓన్లీ మీకు మాత్రమే షేరబుల్ అయి ఉంటాయి. పబ్లిక్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ద ఎవ్రీ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే హెచ్డిఎఫ్సిలో లాగిన్ పేజ్ కాకుండా మిగతా పేజెస్ అన్నీ అందరికీ అవైలబుల్గా ఉంటుంది. మీరు లోన్ అప్లై చేయాలన్నా, కాంటాక్ట్స్ అవ్వాలన్నా, లేకపోతే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ద పేజెస్ ఆర్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ప్రైవేట్ క్లౌడ్స్ అనేవి ఎలాగా ఉంటుంది? ఓన్లీ ఫర్ ద సెట్ ఆఫ్ ద పర్సన్స్. ఓకే, ఎవరికైతే ఆథరైజ్డ్ మెంబర్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే అలకేట్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద హైబ్రిడ్ క్లౌడ్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఫర్ ద బోత్ ఆఫ్ దెమ్. లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇంటూ ద హెచ్డిఎఫ్సి ఇట్ సెల్ఫ్. హెచ్డిఎఫ్సిలో మీరు వర్క్ చేస్తున్నారు, యూ విల్ బీ హ్యావింగ్
ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ కాంబినేషన్స్ ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? మీకు కావాల్సిన లాగిన్ పేజీలు, ఇంటర్నెట్ యాక్సెస్లు, సమ్ యాక్సెస్లు అన్నీ కూడా. దాంతోపాటు పబ్లిక్కి ఏవేవి యాక్సెస్ ఉన్నాయో అవి కూడా మీకు అవైలబుల్ అనేవి ఉంటాయి. సో బోత్ ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ బి లిస్టింగ్ అవుట్. సో ఈ క్లౌడ్ అనేది బేసిక్ ఫండమెంటల్. ఇది ఒకసారి గో త్రూ చేయండి. దీంతోపాటు అజూర్ పోర్టల్ ఓవర్వ్యూ. సో మనకి క్లౌడ్ దగ్గరకు వచ్చేటప్పటికి యాజ్ అ సెడ్ యూ అలియర్, మనకి ఏడబ్ల్యూఎస్, అజూరు, గూగుల్ క్లౌడ్ 3 టైప్స్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అమెజాన్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అమెజాన్ యొక్క ప్రోడక్ట్. అజూర్ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. జీసీపీ ఈజ్ అ నథింగ్ బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గూగుల్ యొక్క ప్రోడక్ట్. ఓకే, సో ఇది బేసిక్గా ఇన్ఫర్మేషన్. సో మనం అజూర్ దగ్గరికి వచ్చేటప్పటికి అజూర్ మనకు ఏ రకంగా మనకి హెల్ప్ అవుట్ చేస్తుంది? ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అనేది మన ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అండ్ మోర్ ఓవర్ మీ అజూర్ సర్వీసెస్ అనేవి ఎవ్రీథింగ్ వీఆర్ పర్ఫార్మింగ్ బై గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఉంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ వీ కెన్ యాక్సెస్ బై యూజింగ్ యూఆర్ఎల్. మీరు డైరెక్ట్గా ఈ పర్టికులర్ లింక్ అనేది క్లిక్ చేస్తే యూ విల్ గెట్ సమ్ 30 days ఆఫ్ ఫ్రీ ట్రయల్ అనేది మీకు వస్తుంది. సో మీరు అందరూ ఒకేసారి క్రియేట్ చేయకండి. మై సజెషన్ ఈజ్ దట్ ప్రాక్టీస్ పర్పస్ కోసము 1 by 1 అనేది క్రియేట్ చేసుకోండి. ట్రై ఫర్ మీ అజూర్ ఫర్ ద ఫ్రీ. సో యూజువల్గా వచ్చి ఇప్పుడు వాడు 30 days కాకుండా నంబర్ ఆఫ్ హవర్స్ అనేది ఇంక్లూడ్ చేశాడు. సో మీకు ఏడబ్ల్యూఎస్లో లాగానే ఇక్కడ కూడా మీకు నంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నా దగ్గర ఆల్రెడీ అజూర్కి సంబంధించి ఒక లాగిన్ ఉంది. ఇట్స్ నాకు డైరెక్ట్ లాగిన్ ఇది. సో మామూలుగా అయితే మీకు అజూర్ ఫస్ట్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు యూ వాంట్ టు గో విత్ దిస్ మెథడాలజీ. అంటే అది బ్రౌజ్ చేసిన తర్వాత యూ విల్ గెట్ దిస్ పేజెస్. క్రియేట్ అజూర్ అకౌంట్ అని వస్తుంది. ఓకే, అజూర్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. స్టార్ట్ విత్ ఫ్రీ అని. ఓకే, ఇక్కడ మీకు ఇది క్రియేట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ అ సెకండ్ ఆప్షన్. ఇక్కడ మీ సైన్ ఇన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సంథింగ్ ఇక్కడ జీమెయిల్ కూడా ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ జీమెయిల్ అలాగే ఇచ్చి క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. వన్స్ యూ క్రియేట్ అన్ అకౌంట్ ఆటోమేటికలీ సో మీకు ఇక్కడ అజూర్ యొక్క బేసిక్ ఫండమెంటల్ అబౌట్ యువర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించినది బేసిక్ ఫండమెంటల్స్ డీటెయిల్ ఇవ్వండి. అండ్ నెవర్ అండ్ ఎవర్ మెన్షన్ ఫర్ యువర్ కంపెనీ. ఓన్లీ లర్నింగ్ పర్పస్, స్టూడెంట్ పర్పస్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే ఎంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే యూనిట్ అప్డేట్ ఇండియా నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఎనీ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ పాన్ ఐడి. పాన్ ఐడి ఈజ్ అ మ్యాండటరీ నవ్ డేస్. ఎందుకంటే సో మీకు బిల్లు ఫర్దర్గా ప్రజెంట్ అయితే ఇది అకౌంటబుల్ అనేది స్టూడెంట్ వర్షన్ కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఫ్యూచర్లో బిల్స్ కట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫర్ ద పాన్ బేస్డ్ అయితే మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు ఒక లిమిట్ వరకే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. బియాండ్ ద లిమిట్ అయితే మీకు బిల్స్ అనేది జనరేట్ అవుతుంది. సిన్స్ ఇట్ ఈజ్ ఏ టెస్ట్ ఎన్విరాన్మెంట్ స్టూడెంట్ వర్షన్, మీరు కావాలంటే బిల్ అయినా క్లోజ్ చేసేయచ్చు. నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. సైన్ అప్ అనేది చేయాలి. సైన్ అప్ చేసిన తర్వాత యువర్ పేజ్ విల్ బి డిస్ప్లే లైక్ దిస్. అంటే మీకు ఈ రకంగా ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది అవుతుంది. సార్ మీరు డాక్యుమెంట్ షేర్ చేశారు కదా సార్, ఇది ఈ డాక్యుమెంట్ టోటల్ ఇప్పుడు షేర్ చేస్తాను.
ఇది కొత్తగా ఓకే క్రియేట్ చేశాను ఈరోజు. ఓకే, ఇది నేను షేర్ చేస్తాను. మీ దగ్గర ఉన్న దానిలో ఈ డాక్యుమెంట్ లేదు, ఓకే ఇది నేను సెపరేట్గా డే బై డే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఓకే ఇది మీ అజూర్ పోర్టల్ అంటారు. ద అజూర్ పోర్టల్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ చూస్తే మనకి ఏ సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, మేజర్లీ మీకు ఏడబ్ల్యూఎస్లో అయినా అజూర్లో అయినా అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ అవుతాయి. లైక్ స్టోరేజ్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్, మానిటరింగ్, మైగ్రేషన్, ఇంటిగ్రేషన్, ఐడెంటిటీ, ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ తీసుకోవాలి, ఇక్కడ డెవాప్స్ లేకపోతే కంప్యూటర్, ఇవన్నీ కూడా టర్మినాలజీ మాత్రమే తేడా ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ మనం కంప్యూటర్ అంటాను, అక్కడికి వెళ్ళేటప్పటికి నేను సర్వీసెస్ అంటాను, సర్వర్లు అంటాను, EC2 అంటాను ఏడబ్ల్యూఎస్లో. ఈ రకంగా టర్మినాలజీ అనేది మారితే చాలు. ఒక్క క్లౌడ్ నేర్చుకుంటే మిగతా 2 క్లౌడ్స్ మీరే ఓన్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్స్ శాంసంగ్ ఉంటుంది, నోకియా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేవి ఉంటాయి. ఒక ఫోన్కి ఇంకో ఫోన్కి ఏముంటుంది, కొన్ని దానిలో పిక్చర్స్ అని ఉంటుంది, కొన్ని దానిలో ఇమేజెస్ అని ఉంటుంది. అదే రకంగా కొన్ని వాటిలో కాంటాక్ట్స్ అని ఉంటాయి, కొన్ని దానిలో ఫోన్ నంబర్స్ సంథింగ్ ఆ రకంగా ఉంటాయి. సో టర్మినాలజీ అనేది చిన్నపాటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే టర్మినాలజీస్ మాత్రమే డిఫరెన్సెస్ ఉంటాయి. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మచ్ బిగ్గర్ దాన్ ద ఎనీథింగ్. కానీ ఫీచర్స్ పరంగా డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్లో కూడా ఏంటి, శాంసంగ్లో వన్ ఆఫ్ ద బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, యాపిల్లో ఇంకో బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి ఫ్యూచర్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ద ఎగ్జాక్ట్లీ ద సర్వీసెస్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఏ పర్టికులర్ సర్వీసెస్లో ఏ రకంగా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు క్లియర్ అవుట్ పిక్చర్ అనేది ఉంటుంది. సో మనకు కావాల్సిన సర్వీసెస్ని మీరు డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. ఇఫ్ యు నో ద ఎనీథింగ్ యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్ ఇట్ ఇన్ టు హియర్. ఇఫ్ నాట్, మనము డైరెక్ట్గా మన సర్వీసెస్ని హోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూసామంటే ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అవుతాయి. ఎనీ సర్వీసెస్ యూ కెన్ స్టార్ట్ ద థింగ్. ఓకే, సో బేసిక్గా ఓవర్ వ్యూ వస్తే కంప్యూటర్ అనేది బేసిక్గా మీకు సర్వర్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఆల్. అంటే మీరు క్రియేట్ చేస్తున్న సర్వర్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ మోడ్లోనే డిస్ప్లే అవుతాయి. ఓకే, అంటే ఎన్ని సర్వర్స్ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు లిస్ట్ అవుతాయి. సో అదే రకంగానే మనకు డేటాబేసెస్, కంటైనర్స్ అంటే డాకర్స్ అండ్ కుబర్నెటీస్. సో మీకు డాకర్స్ అండ్ కుబర్నెటీస్ మీకు డెవాప్స్ రిలేటెడ్ అయితే ఈ కంటైనర్స్ అనే సర్వీస్ని వాడతారు. డేటాబేసెస్ మేజర్లీ యూజింగ్ ఫర్ యువర్ డేటా రిలేటెడ్, నథింగ్ బట్ మీ ఆరకల్, PLSQL డేటా అన్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. డెవాప్స్ కూడా అంతే, మీకు డెవాప్ రిలేటెడ్ ఏమన్నా సర్వీసెస్ కావాలంటే ఈ పర్టికులర్ ప్లేస్లో యూజ్ చేస్తారు, లైక్ గిట్ హబ్, మావెన్, ఓకే, గిట్ యాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా. సో నెక్స్ట్ ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ IAM, నథింగ్ బట్ యువర్ IAM పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ని క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, యాక్సెస్లు ఇవ్వాలన్నా, ఏ టైప్ ఆఫ్ యాక్షన్ అయినా కూడా ఈ పర్టికులర్ ప్లేస్లో చేస్తాము. అదే రకంగానే ఇంటిగ్రేషన్స్, మీకు యాప్ ఇంటిగ్రేషన్స్ అంటే బేసిక్గా మీరు ఎప్పుడైనా కూడా మీకు API ఇంటిగ్రేషన్స్లో వర్క్ చేశారా? అంటే అప్లికేషన్ టీం వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తుంటారు వాళ్ళ అప్లికేషన్స్ని, వెబ్ లాజిక్ కానీ వెబ్ స్పియర్ కానీ, ఎప్పుడైనా ఐడియా ఉందా నాగూర్? లేదు సార్. అంటే ఎలాగంటే వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు గ్లోబల్గా అప్డేట్ చేస్తారన్నమాట, దాన్ని ఇంటిగ్రేషన్స్ చేస్తారు. అలాంటి ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా మనం API ప్రోటోకాల్ ద్వారా ఇక్కడ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ద మైగ్రేషన్ యాక్టివిటీస్, మీరు ఏదైనా సర్వర్ని మైగ్రేట్ చేయాలన్నా, రికవర్ చేయాలన్నా దీని నుంచి చేయొచ్చు. మానిటరింగ్ ఈజ్ బేసికలీ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద మీ ఎన్విరాన్మెంట్కి ఒక మానిటరింగ్ సెటప్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్ హియర్. అండ్ నెట్వర్కింగ్, ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్క్ రిలేటెడ్ స్టఫ్ ఈ సర్వీసెస్ని యూజ్ చేసి మనం క్రియేట్ అనేది చేస్తాం. అదే రకంగానే స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ. సో ఈ పర్టికులర్ థింగ్స్ కూడా బేసిక్గా ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ మీకు కావాల్సిన స్టోరేజ్,
సో మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని బట్టి ఇది మూవ్ ఆన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఏమైనా అర్థమైందా? ఒక పని చేయండి ఈరోజు. ఓకే, ఐ విల్ అప్లోడ్ ద డాక్యుమెంట్, క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసి బేసిక్ ఫండమెంటల్ ఒకసారి చదవండి. ఓకే, సో ఎందుకంటే వితౌట్ దట్ మీ దగ్గర అకౌంట్ లేకుండా నేను ప్రొసీడ్ అయినా కూడా మీకు ఏదో జస్ట్ మూవ్ ఆన్ అయినట్టుగా ఉంటుంది తప్ప అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, జస్ట్ నాకు రేపు టుమారో ల్యాస్ ప్యాస్ శాస్ హైబ్రిడ్ లేక ప్రైవేటు వాటి క్లౌడ్ గురించి, ఓకే, సో బేసిక్ ఫండమెంటల్ అది కొంచెం చదివి నాకు చెప్పండి. సో టుమారో మనం ఏం చేస్తామంటే 1 by 1 సర్వీసెస్ సైడ్ వెళ్ళిపోతాం. వాట్ ఆర్ ద సర్వీసెస్? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ విత్ రిసోర్స్ గ్రూప్ అని, లేకపోతే ఈఎం కానీ సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాము, సర్వర్లు ఎలా మేనేజ్ చేస్తాము, ప్రతిదీ టుమారో నుంచి మనము వీఆర్ గోయింగ్ ఇన్ ప్రాక్టికలీ. ఓకే, సో దానివల్ల వీ నీడ్ టు హ్యావ్ ఏ యువర్ ఎన్విరాన్మెంట్ సెటప్ షుడ్ బి రెడీ. ఓకే, ఒక్కసారి గో త్రూ చేయండి. రైట్ నౌ ఐ విల్ అప్లోడ్ ద వీడియో, దెన్ యూ కెన్ ప్రొసీడ్ Okay, ఫర్ sir. ద థింగ్స్. ఓకే, Okay, sir. ఓకేనా నాగూర్? ఓకే సార్.